ఓం నమ శివ. ఈరోజు స్వామివారికి 108 అభిషేకం చేసుకోవడం జరుగుతుందండి. మా అన్నయ్య గారు వదిన గారు ఈరోజు 108 అభిషేకం వారు ఒక కోరిక కోరుకున్నారంటే తీరిందంటే అందుకని స్వామివారికి స్వయంగా 108 అభిషేకం చేసుకోవడం జరుగుతుందండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కోరిన కోరికలు తీర్చే స్వామివారికి స్వయంగా 108 గోదావరి జలంతో అభిషేకం చేసుకునే అవకాశం మన గౌతమి ఘాట్ ఓంకారేశ్వర స్వామి గుడిలో మాత్రమే కలదండి. ఓం నమ శివాయ. మన శివయ్య గారు అభిషేక ప్రియులండి. కొద్దిగా ఒక గ్లాసుతో నీళ్ళు పోతేనే ఆయన పొంగిపోతారు. అటువంటిది 108 అభిషేకం చేసుకోవడం చాలా మంచిది కదా. కోరిన కోరికలు తీర్చే స్వామివారి స్వామి స్వామి ఇలా అందించండి. వచ్చారు అగా స్వామి అందించండి. అది ఇంకా ఇలా ఇస్తాను. ఇలా ఇచ్చి సాయి గారు ఇలా వచ్చండి. ఇలా 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 అలా అందించండి సరిపోతుంది. శంభో శంకర అని అక్కడే ఉన్నాను. స్వామికి అందించండి. గట్టి పట్టుకోండి. హర హర మహాదేవ. శంభో శంకర. శంభో శంకర. శంభో శంకర. హర హర మహాదేవ. 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 పవిత్ర గోదావరి జలంతో 108 అభిషేకం స్వామివారికి జరుగుతుందండి. ఆ భాగంగా మన కమిటీ మెంబర్స్ భక్తులు కూడా ఈ మహత్తర కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగిందండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కోరిన కోరికలు తీర్చే స్వామివారికి అభిషేక ప్రియుడు మన ఈశ్వరుడు. అలాగే 108 బిందులతో అభిషేకం పవిత్ర గోదావరి జలంతో చేసుకుంటే చాలా మంచిదని భావించి ఆ కోరికలు తీరుస్తున్నారండి స్వామివారు. తీర్చిన తర్వాత మన వాళ్ళందరూ కూడా తీర్చిన తర్వాత అభిషేకం చేసుకోవడం జరుగుతుందండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శివాయ బాబాయ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.